నమస్తే, నేను ఇందు. మణిరత్నం అండ్ కమల్ హాసన్ కాంబినేషన్లో చాలా గ్యాప్ తర్వాత తగ్ లైఫ్ మూవీ అయితే రిలీజ్ అయింది. అయితే కాంట్రవర్సీల మధ్య ఈ మూవీ రిలీజ్ అయిందని చెప్పొచ్చు. సో మరి ఈ నేపథ్యంలోనే ఫస్ట్ డేనే ఫ్యాన్స్కి డిసప్పాయింట్మెంట్ అయిందని చెప్పొచ్చు. మరి దీని గురించి మాట్లాడడానికి మనతో పాటు డాక్టర్ దుర్గా వడ్లమాని గారు ఇప్పుడు మనతో ఉన్నారు. నమస్తే మేడం. నమస్తే అండి మేడం, మరి చాలా గ్యాప్ తర్వాత మణిరత్నం అండ్ కమల్ హాసన్ కాంబినేషన్లో తగ్ లైఫ్ మూవీ అయితే రిలీజ్ అయింది. సో మనకు తెలిసిందే కాంట్రవర్సీల మధ్య అయితే మూవీ అయితే రిలీజ్ అయింది. సో మరి ఫస్ట్ డే చూసుకుంటే తగ్ లైఫ్ మూవీకి సంబంధించి ఫ్యాన్స్లో అయితే డిసప్పాయింట్మెంట్ అయితే కనబడుతుంది. ఏమంటారు మేడం దీని గురించి? గతంలో అమీర్ ఖాన్ మూవీ తీసుకుంటే ఆయన మాట్లాడిన మాటల వల్ల డిజాస్టర్ అయిపోయింది. అవును. అయితే ఇక్కడ గుడ్డిలో మెల్ల 16 కోట్ల దాకా వసూలు చేసింది. నేను అంటే భారతీయుడు 2నా ఇది భారతీయుడు 2తో పోలిస్తే భారతీయుడు 2 అట్లీస్ట్ 26 కోట్లు వచ్చింది ఫస్ట్ డే. అంటే ఇది కాంట్రవర్సీ చేసుకున్నాడు కమల్ హాసన్. అది కావాలని చేసుకున్నాడా, యాక్సిడెంటల్గా జరిగిందా ఆయనకే తెలియాలి. ఓకే. ఇప్పుడు అనవసరంగా భాషా విభేదాలు తీసుకొచ్చి ఒక భాషని ఆయన తక్కువ చేసి మాట్లాడి, అది తక్కువ చేసి మాట్లాడటం ఎక్కువ చేసి మాట్లాడటం మనకు కరెక్ట్గా తెలియదు, కానీ మొత్తానికి తమిళ్ చాలా గొప్ప భాష అన్నారు కదా. ఇక్కడ నాకు ఒక చిన్న డౌట్ వచ్చింది. ఏంటంటే మీకు అంత తమిళ మీద ప్రేమ, నా జీవితం నా ఇది అన్నీ కూడా అంటే నేను తమిళకే నా ఇది అంకితం అన్నట్టు మాట్లాడాడు ఆయన. మరి అంత అంకితం అని మాట్లాడిన వ్యక్తి థగ్ లైఫ్ అని ఎందుకు టైటిల్ పెట్టాడు? ఎందుకంటే గతంలో కరుణానిధి గారు తమిళంలో మీరు సినిమా పేరు ఉంచితే మీకు అవార్డు ఇస్తామని చెప్పారు, రివార్డ్ ఇచ్చారు. ఓకే. అప్పట్లో అది ఒక హవాలాగా కొనసాగింది, అంటే తమిళ పేర్లే పెట్టడం. మరి ఇంత తమిళ అంటే నాకు పిచ్చి, తమిళ నుంచి కన్నడ వచ్చింది అని చెప్పిన ఎవరు కమల్ హాసన్ గారు మరి థగ్ లైఫ్ అని ఎందుకు పెట్టారు? దానికి సరైన పదం తమిళంలో దొరకలేదా, లేకపోతే అసలు తమిళం గురించి ఆలోచించలేదా? అంటే పైకి మనం మాట్లాడటం వేరు, ఇన్నర్గా మనకుండే ఫీలింగ్స్ ఏంటి అని ఒకటి. రెండోది, ఇదేమనుకున్నారు అందరూ కూడా, నిన్న తమిళ వాళ్ళు కూడా ఏమన్నారు, ముఖ్యంగా ఆయన ఫ్యాన్స్ అందరూ కూడా మీకు మేము సపోర్ట్ ఉన్నాము అంటే తగ్గేదేలే అన్నాడు ఆయన. సరే మీరు తగ్గకండి, మీరు క్షమాపణ చెప్పకండి, కోర్టు అడిగినా కూడా మీరు చెప్పక్కర్లేదు అన్నట్టు అందరూ మాట్లాడారు. మేము అవసరమైతే 2 షోలు చూస్తాం చెప్పారా వాళ్ళు. మీకు 15 కోట్లే కదా లాస్ వస్తుంది కర్ణాటకలో రిలీజ్ చేయకపోతే, అప్పుడు మేము 2 సార్లు చూస్తాం ఈ సినిమా. ఇప్పుడు ఒకసారికే దిక్కు లేకుండా అంటే పబ్లిక్ అంత టైం ఉండదు వాళ్ళకి కదా. ఇప్పుడు ఆవేశంలో ఒక మాట చెప్పటం వేరు, ఆచరణలో అది చూపించటం వేరు. నేను చెప్తున్నది అది. ఇప్పుడు కమల్ హాసన్కి అసలు ఇప్పుడు 70 ఏళ్ల మనిషి, అసలు త్రిషాతో ఆయన చేయడం, అభిరామితో ఆయన లిప్ లాక్ చేయడం ఎవరికి నచ్చలేదు. దానికి అభిరామి ఏదో నిన్న ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంది, అదేదో 3 సెకండ్లే ఉంటుంది, అది 3 సీన్స్తో అయిపోయిందా, 2 సీన్స్ ఏదో ఆవిడ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంది. అసలు నాకు అర్థం కాని విషయం ఏంటంటే, మీరు ఒక తమిళ్ పన్పాడు అంటారు, అంటే తమిళ సంస్కృతి గురించి వీళ్ళు మాట్లాడతారు. తమిళ సంస్కృతి గురించి మాట్లాడేటప్పుడు రొమాంటిసిజం వేరు, రొమాంటిక్గా చూపించటం వేరు. ఇప్పుడు శృంగారం అంటే ఏదో తప్పుగా కాదు అది, ఆ పదం యాక్చువల్గా ఒక ప్రణయానికి సంబంధించి అనుకోండి ఆ పదం. అంటే ఒక హీరో హీరోయిన్ ఒక దగ్గరగా ఉండడం, ఇలాంటివి చాలా అందంగా చాలా లాలిత్యంగా చూపించవచ్చు. అయితే మీరు తమిళ సంస్కృతి తమిళ ఇది అన్నారు కదా, మరి తమిళ సంస్కృతిలో ముద్దులు పెట్టుకోమని ఎక్కడ లేదు కదా. ఇప్పుడు మీకు ఎక్కువ కమల్ హాసన్ మూవీస్లో ముద్దులు ఉంటాయి. అసలు నీ కూతురు కంటే 2 ఏళ్ళు పెద్దదేమో త్రిష, మరి అభిరామి నీ కూతురు వయసా, మనకు వయసు తెలియదు ఎగ్జాక్ట్గా. ఆ పిల్ల నువ్వు ముద్దు పెట్టుకోవడం ఏంటి? ముద్దు పెట్టుకోకపోతే సినిమా పండదా? ఒక దగ్గరగా తీసుకుని ఒక చాలా అందంగా చూపించవచ్చు. నేను అంటున్నది అది. ముద్దు పెట్టుకోవటం వల్ల కలిసి వచ్చేది ఏమీ లేదు అక్కడ. దానివల్ల సినిమాకి ఏమి దానివల్ల ఏమి ఎక్స్ట్రా ఇది వచ్చేది కదా. సో మేడం, అంటే ఎవరి భాష వాళ్ళకి ముద్దని చెప్తాము, అలాంటిది ఇంకో భాషని విమర్శించడం ఎంతవరకు కరెక్ట్? అండ్ అలాగే కేవలం కాంట్రవర్సీ వల్లనే ఈ సినిమా ఫ్లాప్ అవ్వడానికి రీజన్ అని చెప్పొచ్చు అంటారా? ఏ విధంగా చూడొచ్చు? కాంట్రవర్సీ ఒక కారణం అయితే, రెండో కారణం కథాబలం అనేది ఉండాలి. ఇప్పుడు పాత కథల్లోంచి తీసుకుని వచ్చింది ఇది, ఇందులో కథాకథనం సరిగా లేదు, బలంగా లేవు సీన్స్, మణిరత్నం మ్యాజిక్ మిస్ అయింది. ఇవన్నీ మనం నిన్న రివ్యూలన్నీ మనం చదివితే వచ్చిన విషయాలు. అంటే ఒక స్టేజ్ వచ్చాక వీళ్ళు సినిమాలు చేయడం మానేయాల కొంతమంది హీరోలు.
ఇప్పుడు నేను చాలా తోపు అనుకుంటే అవదుగా, నీకంటే తోపులు ఉంటారు. నాలాంటి వాళ్ళు ఒక నలుగురు ఉంటే కమల్ హాసన్ లాంటి వాళ్ళు అన్నాడు ఆయన. నీలాంటి వాళ్ళు నలుగురు ఎక్కడి నుంచి వస్తారు? నీకు నువ్వు అనుకుంటే సరిపోదుగా. ఇప్పుడు అమీర్ ఖాన్కి వాస్తవాలు బాగా అర్థమయ్యాయండి. ఇప్పుడు మహాభారతం చేసేసి అక్కడితో నేను అలా యాక్ట్ చేస్తూనే చచ్చిపోవాలని ఏదో పెద్ద ఇంకొకటి మీరు గమనించండి, ఈ సింపతిలో ఒకటి చచ్చిపోతున్నాం. అనారోగ్యం అంటారు, ప్రమోషన్స్కి వచ్చి డబ్బులు లేవంటారు, లేదు నాకు ఇదే చివరి మూవీ, లేకపోతే ఇంకేదో డ్రామాలు. ఎందుకు సింపతి డ్రామాలు? కథ నచ్చితే ప్రజలు చూస్తారు. ప్రజలకు ఎవరి మీద ప్రేమ లేకపోతే తక్కువ ప్రేమ ఎక్కువ ప్రేమ ఉండవండి. వాళ్ళు కథ బాగుంటే చిన్న సినిమాలు కూడా ఎంత బాగా ఆదరిస్తున్నారు. ఇప్పుడు కోర్టు సినిమా తీసుకోండి, ఎంత మంచిగా హిట్ అయింది. బలగన్ సినిమా తీసుకోండి, ఎంత మంచి, అంటే మనసుకు టచ్ చేసింది. ఇప్పుడు కమల్ హాసన్ లాంటి వాళ్ళు ఆయన వయసుకు తగ్గట్టు మంచి పాత్రలు ఎన్నుకుని మంచి సినిమాలు చేయొచ్చు, తప్పులేదు. కానీ ఇంకా నేనే హీరోగా ఉండాలి అనుకుంటే మరేమో జీరో అవుతారేమో మనకు తెలియదు. ఏది ఏమైనా అనవసరంగా వివాదం కొని తెచ్చుకున్నారు, అనవసరంగా ఆయన అహంకారానికి వెళ్ళాడు, క్షమాపణ చెప్పలేదు. నేను ప్రేమగా అన్నాను, ప్రేమగా అనడం ఏంటి? ఒకరిని తిట్టేసి నేను ప్రేమగా తిట్టానంటే వాడు ఊరుకుంటాడా? లేదు ఒకరిని పొడి చేసి నేను ప్రేమగా పొడిచానంటే వాడు బతికొస్తాడా? లేకపోతే నువ్వు జైలుకి వెళ్ళటం మానేస్తావా? అంటే నేను అనేది మెచ్యూరిటీ ఎక్కడ మిస్ అవుతుంది, లాజిక్ ఎక్కడ మిస్ అవుతున్నారు వీళ్ళందరూ. అంటే చేయాల్సినవన్నీ చేసి ప్రేమగా అంటూ సారీ అంటూ చెప్పేస్తున్నారు నార్మల్ గా. మీరు ఇప్పుడు సారీ అంటలేదు, ఈయన సారీ చెప్పననే కదా ప్రేమగా అన్నాడు. ఈయనేం తగ్గిపోడు సారీ చెప్తే. ఇప్పుడు ఈయన స్టేజ్ ఏం అయిపోదు. నువ్వు ఇంకా మంచివాడిగా ఇంకా బాగా ప్రొజెక్ట్ అయి ఉండేవాడివి. కర్ణాటక వాళ్ళని నెత్తిని పెట్టుకుని ఉండేవాళ్ళు. ఎందుకంటే కర్ణాటక వాళ్ళు చాలా మంచి వాళ్ళు అండి. తమిళ వాళ్ళు ఎంత మంచి వాళ్ళు, కర్ణాటక వాళ్ళు కూడా అంతే మంచి వాళ్ళు. ఎందుకంటే ఇప్పుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారిని నెత్తిని పెట్టుకున్నది ఎవరండి? అంటే తెలుగు వాళ్ళు ఎలాగా పెట్టుకుంటారు తెలుగువాడని, కానీ కర్ణాటక వాళ్ళు నువ్వు మళ్ళీ జన్మంటూ ఉంటే మా కన్నడిగుడిగా పుట్టు అని ఏడ్చారు. అలాగే తమిళియన్స్ కూడా నువ్వు మా తమిళ వాడివి, నువ్వు మా తమిళనాడులో మళ్ళా పుట్టాలి అంటే అభిమానం వాళ్ళకి చాలా ఎక్కువ. నేను చెప్తున్నది అది. ఇప్పుడు తమిళ అభిమానం ఉండడం మనం అస్సలు తప్పని చెప్పట్లా. మీరు పక్క వాళ్ళని కూడా అనవసరంగా అనకండి. ప్రేమగా అన్నా ఎలా అన్నా వాళ్ళు బాధపడ్డారు కదా, సో నేను ప్రేమగానే అన్నాను, సరే క్షమించండి అని అంటే అయిపోయి ఉండేది. అక్కడితో ఆ గొడవ సమసిపోయేది. సినిమా దానివల్ల హిట్ అయిపోతుందా ఫట్ అయిపోతుందా మనం చెప్పలేము. అయితే కొంచెం బాగుండేదేమో. ఇంకా ఏది ఏమైనా థగ్ లైఫ్ కి చేజేతుల కమల్ హాసన్ కూడా, అంటే అది హిట్ అవ్వకపోవడానికి కారణం కమల్ హాసన్ కూడా కొంచెం ఆజ్యం పోసాడు. ప్రజలు కూడా మణిరత్నం ఆ మ్యాజిక్ లేదు అని అనుకుంటున్నారు. సో మరి ఎవరో పుంజుకుంటుందా, వీకెండ్ వస్తుంది కాబట్టి చూద్దాం. సో మరి మేడం ఫైనల్ గా చూసుకుంటే అంటే కమల్ హాసన్ గారు కానివ్వండి, లేకపోతే రాజేంద్ర ప్రసాద్ గారు కానివ్వండి, మంచు మనోజ్ గారు కానివ్వండి, ఇలాంటి కాంట్రవర్సీ కమెంట్స్ చేసి స్టేజ్ మీద వాళ్ళ స్థాయిని కానీ తగ్గించుకుంటున్నారంటారా? అంటే ఒక మంచి ఫేమ్ ఉంది వీళ్ళందరికీ, ఇట్లాంటి కాంట్రవర్సీ కమెంట్స్ చేసి వాళ్ళు డీఫేమ్ అయ్యే ఛాన్స్ ఏమైనా ఉందంటారా? అంటే రాజేంద్ర ప్రసాద్ గారిని వీళ్ళతో కలపకూడదు. ఓకే, ఆయన కొంచెం మానసిక స్థైర్యం తగ్గింది కాబట్టి సరే మాట్లాడారు, ఆయన నేను క్షమాపణ చెప్పేశారు కాబట్టి అది అక్కడితో సమస్య పోయింది. మనోజ్ గురించి మనం చెప్పాం, నీ ఇంట్లో విషయాలు నువ్వు ఇంట్లో తేల్చుకో. మీరు ఇంకొకటండి, ఇంట్లో విషయాలు ఇక్కడ తీసుకొచ్చి సింపతీలు గెయిన్ చేయొద్దు, ఇంట్లో విషయాలు బయటకు తీసుకొచ్చి మిమ్మల్ని మీరు తగ్గించుకోవద్దు, ఏది అవసరం లేదు. మన వ్యక్తిగతం వేరు, వృత్తి వేరు కదా, ప్రవృత్తి వేరు. కాబట్టి అది ఏమనాలి, పారామీటర్స్ కావచ్చు, లేకపోతే ఆ గీతలు వాళ్ళు తెలుసుకుంటే వాళ్ళు ఎక్కడా కూడా మాటలు పడరు. అది ఓకే మేడం, నమస్తే.